బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు రెండు రోజులు కొనసాగుతున్నాయి. ఇవాళ సమావేశాల్లో హోంమంత్రి అమిత్ షా మరో తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. కాంగ్రెస్ ఇండియా కూటమి నిరాశ రాజకీయాలు అనే పేరుతో తీర్మానం చేయనున్నారు. కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీలపై తీవ్ర విమర్శలతో ఈ తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. इस बार वह बढ़कर 11 लाख करोड़ 1.4 మధ్యాహ్నం 2 గంటలకు ఈ సమావేశాలను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. రానున్న లోక్సభ ఎన్నికల కోసం బీజేపీ శ్రేణులకు మోదీ దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే దేశ ప్రజలకు బీజేపీ ఇచ్చే సరికొత్త హామీలను కూడా మోదీ ప్రస్తావించే అవకాశం ఉంది. మరోవైపు బీజేపీ ముందున్న సవాళ్లు, బాధ్యతల్ని కూడా మోదీ తన ప్రసంగంలో ప్రస్తావించనున్నట్లు తెలుస్తోంది. अब तक 2,80,000 करोड़ रुपए किसानों को मिल चुके हैं. प्रधानमंत्री फसल बीमा योजना के करने की कोशिश करूंगा. डायरेक्ट बेनिफिट ट्रांसफर सिस्टम के माध्यम से यह स्कीम शुरू आई है. सही लाभार्थी के बैंक के खातों में पहुंचाने. आज आपको जानकर यह खुशी होगी कि भारत में स्टार्टअप की संख्या ఇక 2024 లోక్సభ ఎన్నికల నేపథ్యంలో మరోసారి మోదీని ప్రధాన అభ్యర్థిగా బీజేపీ ప్రకటించనుంది. పార్టీ ఎన్నికల ప్రచార సారథిగా కూడా మోదీని నేతలు ఎన్నుకోనున్నారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు పార్టీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా పదవీ కాలాన్ని పొడిగిస్తూ జాతీయ కౌన్సిల్లో తీర్మానం చేయనున్నారు. తీర్మానం జరిగింది. ఈ 2 రోజుల కీలక సమావేశాల నేపథ్యంలో భారత మండపంలో 10 ఏళ్ల ప్రగతి ప్రస్థానాన్ని తెలుపుతూ ప్రత్యేక ఎగ్జిబిషన్ పార్టీ ఏర్పాటు చేసింది. रेलवे ट्रैक बिछाए गए हैं और अमृत